రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏం చెప్పుకుంటారు అధ్యక్ష ప్రజలకు వీళ్ళు? రంగులు వేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అధ్యక్ష. పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఎవరు ఆస్తి అధ్యక్ష ఇది? రూపాయి కోసం తపన పడి ఆరాటపడేటువంటి లీడర్షిప్ ఒకవైపు కనపడతా ఉంటే, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పర్సనల్ ప్రమోట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి పాలకుల్ని ప్రజలు ఇవాళ గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఇవి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి అధ్యక్ష. మనం ఎవరం కూడా అయిపోయిందిలే ప్రజలు తీర్పు ఇచ్చారనేటువంటిది కాదు అధ్యక్ష. సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తూ ఉండాలో, ఇంట్లో పెళ్ళాం ఎట్లా జోరీగలాగా చెప్తా ఉంటుందో, మనం కూడా ఖచ్చితంగా రిమైండ్ చేస్తూనే ఉండాలి. ఈ వైసీపీ అనేటువంటిది రాష్ట్రానికి సమాజానికి హానికరం అనేటువంటిది పదే చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఇవాళ బ్యాంకర్లతో నెగోషియేషన్ స్టార్ట్ చేశాం అధ్యక్ష. మాకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ నెగోషియేషన్ ఖచ్చితంగా మార్చ్ 31 వరకు మేము మ్యాక్సిమం నెగోషియేట్ చేయగలుగుతామన్నటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇక రెండవది అధ్యక్ష, ఏం సరిదిద్దబోతున్నాం అధ్యక్ష? డెట్ స్వాపింగ్ అధ్యక్ష, పాత అప్పుల అధ్యక్ష, ఒకవైపు ఎక్కువ ధరతో ఉన్నాయి, తక్కువ కాలంలో ఉన్నాయి. వీటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చేదానికి ట్రై చేస్తూ ఉన్నాం. మారిటోరియం పీరియడ్ తీసుకుంటున్నాం. 1 సంవత్సరము 2 ఏళ్ళలో మారిటోరియం వస్తే కాస్త వెసులుబాటు వస్తుంది. దాన్ని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ నెగోషియేషన్స్ స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నింటినీ కూడా రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొద్ది మేరకైనా మనకు రిలీఫ్ వెసులుబాటు దొరుకుతుంది అనేటువంటి దానికోసమే ఈ తాపత్రయం అధ్యక్ష. ఇక ఎక్కువ ధరని తగ్గించే ప్రయత్నం, ఎక్కువ రుణాలని రీనెగోషియేట్ చేసుకుని మరింత కాలానికి 5 ఏళ్ళు ఉన్నటువంటివి 7 ఏళ్లకు పెంచుకుని ఈ 2 ఏళ్ళు అప్పులు వడ్డీలు చెల్లించకుండా మారిటోరియం ఇచ్చుకునేటువంటి విధానం. ఇక మూడవది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకోవడం అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగాల గురించి మళ్ళీ చెప్తాం అధ్యక్ష. శాస్కి అనేటువంటి పథకం ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి, అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది అధ్యక్ష. దాని రీపేమెంట్ ఎప్పుడు అధ్యక్ష? 50 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. అంటే 50 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం మనల్ని ₹1 అడగదు అధ్యక్ష. ఇంతకన్నా బెటర్ స్కీమ్ ఎక్కడన్నా ఉంది అధ్యక్ష? అట్లాంటి స్కీము గత పాలకులు ఎంత ఉపయోగించుకున్నారు అధ్యక్ష? లాస్ట్ ఇయర్ చూస్తే నాకు తెలిసి 4000, ఇది మన FRBM అప్పుల లిస్టులోకి కూడా రాదు అధ్యక్ష, 4079 కోట్లు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి సొంతానికి లాబీ చేసుకున్నారు, కేసులకు లాబీ చేసుకున్నారు, కానీ రాష్ట్రం కోసం చేయలేదు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఢిల్లీకి వెళ్ళి కూటమి ఎందుకు రాష్ట్రానికి, కూటమి వలన జరిగింది ఏంది, కూటమి వలన రాష్ట్రానికి లాభం ఏంటి అని అంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారి వలన లాభం ఏంటి అంటే కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. శాసకీలో ఈ 8 నెలల కాలంలోనే దాదాపు 7,200 కోట్లను ఉపయోగించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకో 2,000 కోట్లను ఉపయోగించుకోగలుగుతామన్న నమ్మకం ఉంది. అంటే వాళ్ళు తెచ్చిన దానికన్నా డబుల్ 1 సంవత్సరంలో చేయగలుగుతున్నాం అనేటువంటిది అధ్యక్ష. ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఎన్డీఏ వలన, బ్రాండ్ చంద్రబాబు వలన మాత్రమే ఇది సాధ్యమైంది అధ్యక్ష. ఇక గతానికి మాకు తేడా అధ్యక్ష. వాళ్ళేమో 50 ఏళ్లకి, నెక్స్ట్ 25 ఏళ్లకి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు పోయారు అధ్యక్ష. మేము తీసుకునేటువంటి అప్పులేమో రూపాయి వడ్డీ లేని అప్పులు, 50 ఏళ్ల వరకు రీపేమెంట్ చేయకూడనటువంటి అప్పుల్ని మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడుందో చూడండి అధ్యక్ష. ఫిజికల్ ప్రూడెన్స్ అంటే ఈ ఆర్థికంగా మా ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన విధానం, ఖర్చు పెట్టే దాంట్లోనూ వాళ్ళకి మాకు తేడా ఉంది. డబ్బు తెచ్చుకునే దాంట్లో, అప్పు తెచ్చుకునే దాంట్లోనూ మా ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి తేడా ఉంది. పెట్టేటువంటి ప్రాజెక్టుల మీద తేడా ఉంది.